తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన కూటమి సర్కార్ భూములిచ్చిన రైతులతో చెలగాటమాడుతుందని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకపు గ్రామ సభలతో రామారావు వంటి రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. అన్నం పెట్టే భూమిని నీళ్లనిచ్చే ఇంటిని ఆఖరికి ప్రాణాన్ని కూడా రాజధాని కోసం త్యాగం చేసిన రైతు రామారావు కుటుంబానికి ప్రభుత్వం వాగులో ప్లాట్లు కేటాయించిందని తీవ్రంగా ఆక్షేపించారు. కొన్ని చోట్ల ఇళ్లు వచ్చినాయి. ఆ ఇళ్లను తొలగించే మా క్రమంలో మిగతా అక్కడున్న సమస్యల మీద వాళ్ళు పెట్టిన ఆ గ్రామ సభకి వెళ్లిన రైతులందరూ వాళ్ళ గూడు వీళ్ళగక్కుకోవటం జరిగింది. అక్కడ దానిలో భాగంగా రామారావు గారు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విదారకమైన సంఘటన అది. ఎట్లా అంటే ఆయన అడిగారు, 2 ఎకరాల పొలం ఇచ్చా, 2 ఎకరాల పొలం ఇస్తే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేను ఏం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా దానికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమి ఇస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకొని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత విచారకరమైన విషయం అండి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్ల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారా మీకు పొలాన్ని? ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? రైతు ఆవేదన ఇది మామూలుగా ఉండదు. ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ. ఆ భూమిని సొంతం చేసుకున్న రైతు దాంట్లోనే తన జీవితాన్ని గడిపి, ఉదాహరణకు నా కుటుంబం తీసుకుంటే మా నాయనకున్నది 2 ఎకరాల పొలం, 10 మంది సంతానాన్ని పెంచాడు మా నాయన. మీ అందరం కూడా పెరిగి పెద్దయ్యాం. అదే భూమి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇవాళ. అదే ప్రతి రైతుకి ఆలోచన ఉంటుంది కదా, ప్రతి రైతు కూడా బాధపడే విషయమే కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుల జీవితాలతో ఆడుకోవడానికి మీరు మాతో ఏంటండి? మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. సిఐటియు మహాసభల కోసం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు తరతరాలుగా పురుషుల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. ఒక వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. అనసూయను తాను సపోర్ట్ చేస్తానని తెలియజేశారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశారని అది ముమ్మాటికి తప్పని ప్రకాష్ రాజ్ అన్నారు. అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాలని ఈడతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బయలుదేరారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే ఆడ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు. వాళ్ళకి ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, నేను కదా.
ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవాలంటూ మాట్లాడే క్రమంలో అనుకోకుండా 2 అసభ్యకరమైన పదాలు వాడడం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో శివాజీకి నోటీసులు జారీ చేశారు. దీనికి స్పందిస్తూ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై కావాలనే సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం కుట్ర పన్నుతుందని, నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ సైతం పెట్టుకుని చర్చిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ తాను ఎవ్వరికీ భయపడనని, ఇక్కడ కాకపోతే మరో చోటికి వెళ్లి వ్యవసాయం చేసుకుని బతుకుతానని అన్నారు. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పి. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో. పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలన్నా నా మీద. నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన డెండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జనంబాట కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలనని ఆరోపించారు. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల భూమిని దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. దుమ్దిబి నదిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మరి 33 జిల్లాలు తిరగాలనేటటువంటి సంకల్పంతో ఈ 33 జిల్లాలలో ఏదో కార్యక్రమాలకు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా 2 రోజుల పాటు ఉంటూ ఆ రోజు ఆ జిల్లాలోనే మా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ అక్కడ పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఆ సమస్యలను తీసుకొని అధికార గణం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రజలకు తక్షణం రిజాల్వ్ చేసి ఇవ్వగలిగేటటువంటి సమస్యలను పరిష్కరించి ఇవ్వడం, దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 1904 నుండి ఇప్పటి వరకు కూడా రైలు కూత మాత్రం నాగర్ కర్నూలులో వినపడలే. చాలా మంది గద్వాల మాచర్ల లైన్ ఫినిష్ అయితే మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ కర్నూలులో మాత్రం రైలు కూత వినపడలే. సరే, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగో జరగలేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుందని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ళు అయినా కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేసుకుని వదిలేసినారు తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకెళ్ళలేదు. స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి. గద్వాల మాచర్ల లైన్ టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలులో ఉన్న 4 నియోజకవర్గాలను చూసుకుంటే దాదాపు 36% అటవీ ప్రాంతం ఇప్పుడున్న మన నాగర్ కర్నూలులో. ఒక 6-7 లక్షలకు మించి సాగు భూమి ఉన్నట్టుగా కనబడదు. మిగతా అంతా కూడా 36% అటవీ ప్రాంతం, చక్కటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం, మంచి
కళలు పెద్ద ఎత్తున విరాజిల్లినటువంటి ప్రాంతం మన నాగర్ కర్నూలు ప్రాంతం. కృష్ణ, దుందిబి ఈ రెండు ప్రధానమైనటువంటి నదులు. మరి ఈ రెండు నదుల్లోంచే అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అంతో ఎంతో సాగైతున్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం. ఇక దేవాలయాలకైతే లెక్కనే లేదు. పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం ఆ టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది కానీ అది చాలా మంచిగా ఉంటుంది. అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు. 54% ఉన్నది. అది బాగా పెరిగుంటే బాగుండేది. ఇంకా పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లోని గండుపేట ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు సాధ్యమని హితవు. రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల్లో ఇన్స్పిరిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భావితరం బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఫైర్. ప్రభుత్వం మారిన డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.